అన్ని పడలేదు మనం వెళ్తే పెట్టారు లేదు బాబు కమిటీ గారు మీరే మా కమిటీ దివ్యాంగులకు అండగా ఉంటున్నటువంటి ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు నాయకత్వం, దివ్యాంగుల అడ్డదండలు ఉన్నటువంటి చంద్రవాడ అరవింద్ బాబు నాయకత్వం. ధన్యవాదాలు. ఇవాళ ప్రభుత్వ పరంగా ఆగస్టు 15న ఏదైతే శ్రీశక్తి పథకాన్ని ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు ఏ విధంగా ఏర్పాటు చేశారో అదేవిధంగా ఇచ్చిన హామీ ప్రకారం మరి దివ్యాంగులందరికీ కూడా దివ్యాంగ శక్తి అనే ప్రోగ్రాంలో దివ్యాంగులందరికీ కూడా 40% మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంగా వారందరూ కూడా అనుమతితోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నర్సరావుపేటలో మరి కలెక్టర్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఆర్ఎం డిఎం గారు మరి ఆర్టీసీ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మన దివ్యాంగులందరూ కూడా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు లాంచ్ చేయడం జరుగుతుంది. ఇదొక్కటే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు మరి 7 హామీలు ఇంద్రధనుస్సు అనే ప్రోగ్రాంలో మరి పొందుపరచడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరంగా బ్యాంకుల్లో లోన్ ఇప్పిస్తామని చెప్పారు, ఉద్యోగాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పారు, బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశాలు ఇప్పిస్తామని చెప్పారు. వారితో పాటు ఒక అటెండ్ ఉంటే వారికి కూడా 50% రాయితీ ఇచ్చి బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశాన్ని కల్పించారు. మరి దివ్యాంగులందరూ కూడా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తా అని చెప్పి ఇంద్రధనుస్సులో 7 అంశాలు చెప్పడం జరిగింది. వీటిని కూడా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రతి కార్యక్రమంలో ముందుంటారు. దాంతోపాటు ఆర్టీసీ అధికారులు, డిఎం గారు, ఆర్ఎం గారు, అదేవిధంగా మరి ఇక్కడ యూనియన్స్ అన్నీ కూడా ముందుకు రావడం జరిగింది. మేము అందరం కూడా స్వాగతిస్తున్నాము. మరి దివ్యాంగులందరూ కూడా సంతోషంగా ప్రయాణం చేయాలి, వారు కూడా మాతో పాటు సమానం అని మేము ఎప్పుడు అనుకుంటాం. కాబట్టి సమానం కాదు, వాళ్ళు ఇంకా మాకంటే గొప్పవాళ్ళు, అన్ని విధాలు బాగా తెలివైన వాళ్ళు. అన్ని కార్యక్రమాలని ఉమ్మడి కూటమి ఏర్పడటానికి చాలా పోరాటాలు చేశారు వాళ్ళు. అందుకని తప్పనిసరిగా వారికి అండగా ఉండాలి, వారికి ఏదైనా చేయాలి అని మంచి మనసుతోటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఒక అంశంగా తీసుకొని దివ్యాంగులందరూ కూడా వాళ్ళ కుటుంబాలు బాగా సెటిల్ అవ్వాలి, వాళ్ళకి ఇల్లు కట్టించాలి, టిట్కో ఇళ్లలో వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. మరి ఆర్టీసీ డిఎం గారికి, ఆర్ఎం గారికి, ముఖ్యంగా కలెక్టర్ గారికి, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి వీళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.